ఐపీఎల్ టైటిల్ను అందుకోవాలని ఆ రెండు జట్లు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ కెరీర్లో అయితే అదో పెద్ద వెలితి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన నాయకత్వంలో చాన్నాళ్లు నడిపించిన ఛాంపియన్ను చేయలేకపోయాడు. కానీ 18వ సీజన్లో ఆ అద్భుతాన్ని సాధించేందుకు ఆర్సీబీ మరో విజయం దూరంలోనే ఉంది. ఇక గతంలో పంజాబ్ కింగ్స్ పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకపోయినా ప్రస్తుతం సీన్ మారింది. శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును కదం తొక్కిస్తున్నాడు. టేబుల్ టాపర్గా నిలపడమే కాకుండా తుది పోరుకు కూడా చేర్చాడు. ఇక ఈ రెండు టాప్ 2 జట్ల మధ్య ఆసక్తికర పోరులో ఎవరు గెలిచినా తొలి టైటిల్తో పండుగ చేసుకుంటారు. ప్రపంచ క్రికెట్లో అతి భారీ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ ఆఖరి అంకానికి చేరింది. 1,00,000కు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే లీగ్ ముగియాల్సి ఉన్న భారత్-పాక్ యుద్ధం కారణంగా వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఆర్సీబీ తుది పోరులో తలపడ్డం ఇది 4వసారి. 2009, 2011, 2016లో టైటిల్పై ఆశలు పెట్టుకున్న రన్నరప్గానే నిలిచింది. ఇక ఈసారి కప్ మనదే అంటూ బెంగళూరు జట్టు అభిమానులు ప్రతిసారి హోరెత్తిస్తూ ఉంటారు. వీరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈసారి అదిరే ప్రదర్శనతో జట్టు తుది పోరుకు చేరి అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా విరాట్ అభిమానులు నెంబర్ 18 జెర్సీలతో స్టేడియంలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటు బెంగళూరులో హడావిడి మామూలుగా లేదు. రెస్టో బార్స్, పబ్స్ తో పాటు భారీ జైంట్ స్క్రీన్లపై ఫైనల్ తిలకించేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలోనే చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ తిరిగి తుది పోరులోనూ అదే జట్టును ఢీకొనాల్సి వచ్చింది. ఆదివారం ఇదే మైదానంలో ముంబైని చిత్తు చేసిన అనుభవంతో ఈసారి బెంగళూరుకు గట్టి పంచ్ ఇవ్వాలనుకుంటోంది. 2014లో ఒక్కసారి మాత్రమే పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టింది.